హలో ఫ్రెండ్స్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు ఏం వండుకుంటున్నారు? నేనైతే చికెన్ చేస్తున్నాను, గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? ఫస్ట్ కరివేపాకు వేద్దాం, నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇవి బాగా వేగాలి. వేగాక టమాటా వేద్దాం. ఒక్కటే టమాటా వేయాలి, ఎక్కువ వేయట్లేదు. ఇంకే ఫ్రెండ్స్, అందరూ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు? అందరూ బాగా జరుపుకోండి ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఒక టమాటా వేస్తున్నాను నేను, పెద్ద సైజు టమాటా కూడా బాగా మగ్గాలి. ఈరోజు అందరి ఇంట్లో నాన్ వెజ్ వండుతారు, ఎందుకంటే క్రిస్మస్ కదా, తింటారు. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసేద్దాము. చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మా బాబు ఇంట్లో ఉన్నాడు ఈరోజు. మా బాబు గ్రీన్ చికెన్ అడిగాడు, అందుకనే గ్రీన్ చికెన్ చేసేస్తున్నాను. రెగ్యులర్గా బిర్యానీలు ఎలాగో వండుకొని తింటున్నాం కాబట్టి ఈరోజు అయితే గ్రీన్ చికెన్ చేసేసి కొంచెం రసం పెడదాం అనుకున్నాను. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తింటారు. మా బాబు కంటే చాలా ఇష్టం ఉంది గ్రీన్ చికెన్, చాలా ఇష్టంగా అడుగుతాడు. ఎందుకంటే ఇందులో కారం అది వేయం కాబట్టి, ఓన్లీ మసాలా కూడా వేస్తాం కదా. ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే బాగా చికెన్ అంతా వాటర్ బయటకు పోయేలాగా వేగాలి చికెన్. ఇప్పుడైతే ఇందులోనే పసుపు వేసేద్దామండి, ఇంకేగుతుంది కదా చికెన్. పసుపు వేసేస్తున్నాను. పసుపు ఉప్పు అనేది వేసేస్తున్నాను నేను. ఉప్పు వేస్తేనే చికెన్ వాటర్ అనేది బయటకు వస్తుంది, బాగా మగ్గుతుంది చికెన్. రెండు బాగా కలిపేసుకొని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసేద్దాము. ఇదంతా బాగా మగ్గిపోవాలి. చికెన్ ఏమైనా బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. గ్రేవీ కూడా తినచ్చు, గ్రేవీ కూడా నేను చేస్తాను. ఎందుకంటే ఎక్కువ అంటే బిర్యానీలు ఏమైనా చేసినప్పుడు కూడా నేను గ్రేవీ ఎక్కువ చేసేది. అండ్ ఇప్పుడంటే ఇవాళ ఫ్రై చేసేస్తున్నాను. గ్రీన్ చికెన్ కర్రీ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు మసాలా అంటే వేసేద్దాము. చూడండి, ఆయిల్ బయటికి తేలాలి చికెన్ అనేది. ఇప్పుడైతే మసాలా పేస్ట్ ఆడని కదా చెప్తాను. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి పేస్ట్ చేసేసాను మొత్తం అంతా. అయింది. ఇందులో అయితే కారం వేయను నేను, అందుకే ఇదే పేస్ట్తోనే కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మసాలా పేస్ట్ వేసాం కాబట్టి ఇదైతే ఎర్రగా మగ్గిపోవాలండి కర్రీ అయితే. కర్రీ అలా మగ్గితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకైతే మసాలా అంటుకోవాలి. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే కారం వేయట్లేదు కాబట్టి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాను పేస్ట్, ఇందులోనే అన్నీ కలిపి వేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పినవి వేయండి, ఇట్లాగే వండండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక్క నిమ్మకాయ కానీ పిండుకున్నారంటే కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మన హోటల్లో తిన్నట్టే ఉంటుంది కర్రీ అయితే. ఇదైతే ఆయిల్లోనే మగ్గాలి. చూడండి ఎలా మగ్గుతుందో. ఇది ఆయిల్ అయితే బయటికి రావాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటేనే కర్రీ అనేది నీట్గా కుక్ అవుతుంది, బాగా ఉడుకుతుంది కూడా. చికెన్ అంతసేపు ఉడుకుతుంది, చికెన్ బేగా ఎర్లీగా అయిపోతుంది కర్రీ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ అయిపోయాక మీకు లాస్ట్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కూర అన్నీ సరిపోయినాయి, కారం అయితే వేయలేదు కదా మనము. ఇంత పేస్ట్తోనే నేను బాగా మగ్గించుకున్నాను కర్రీ. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ఒక నిమ్మకాయ పిండేస్తే సరిపోతుంది. నేను తినే ముందు పిండుదామని పిండలేదు, మీకుంటే కర్రీలోనే పిండేసుకోవచ్చు. ఇలాగా ఏగితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ముక్కకి, చికెను గ్రేవీ. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించింది కర్రీ కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.